3T టీవీ న్యూస్ కి స్వాగతం. కోవిడ్ తర్వాత వ్యక్తులు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారని మనమందరం వినే ఉంటాం. ఈ తీవ్రమైన సమస్యను ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. కానీ తాను రూపొందించిన కోవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా బ్రిటిష్ న్యాయస్థానం ముందు అంగీకరించింది. ఈ వార్త వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా తీసుకున్న వారిలో భయం మొదలైంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మరణాలకు కారణమైందన్న ఆరోపణలపై క్లాస్ యాక్షన్ దావాను ఆస్ట్రాజెనెకా ఎదుర్కొంటుంది. ఈ టీకాను తీసుకున్న రోగులలో రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. సంచలనం కలిగించిన ఈ ప్రకటన కోవిడ్ వ్యాక్సిన్ నాణ్యతపై గత 4 ఏళ్లుగా శాస్త్ర ప్రపంచం సంధిస్తున్న ప్రశ్నలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. కానీ వ్యాక్సిన్ కంపెనీ మాత్రం కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు అరుదుగా మాత్రమే సంభవిస్తాయని పేర్కొంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ దుష్ప్రభావాలను పేర్కొంది. సాధారణంగా స్వల్పకాలికమైన స్వీయ పరిమితి కలిగిన తేలికపాటి మితమైన లక్షణాలు ఈ వ్యాక్సిన్ లో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నివేదించిన సాధారణ దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి. ఇంజెక్షన్ వేసిన చోట అసౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా అస్వస్థత, అలసట, జ్వరం, తలనొప్పి, అనారోగ్యం, కీళ్ళ లేదా కండరాల నొప్పి, వాపు, ఇంజెక్షన్ సైటులో ఎరుపు, మైకం, నిద్రపోవడం, చెమట, కడుపు నొప్పి, మూర్ఛ. ఈ దుష్ప్రభావాలు సాధారణంగా తాత్కాలికమైనవి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా పరిష్కరించబడతాయని WHO తెలిపింది. టీకాలలో ఉపయోగించే అడెనో వైరస్ వెక్టర్ ద్వారా ప్రేరేపించబడిన రోగ నిరోధక ప్రతిస్పందన ఫలితంగా TTS ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇది ప్లేట్లెట్లను సక్రియం చేస్తుంది.